గత ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్ళింది. సమర్థవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ లోటు భర్తీ చేసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నారు. సూపర్ 6 లో భాగంగా 4వ హామీ అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో నేడు నగదు జమ చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. కొత్తపట్నం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో 4212 మంది రైతులకు 2,94,00,000 రూపాయల మెగా చెక్ను రైతులకు అందించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు 3,173 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నవరత్నాల్లో ఒక్క పని కూడా పూర్తి చేయలేదంటూ తెలిపారు. నాటి ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ అప్పటి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సమర్థవంతమైన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకు కట్టుబడి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కొత్తపట్నం మండలంలో 2014 నుండి 2019 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా దామచర్ల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, పల్లిపాలెం ఎంపీటీసీ నరసింహారావు, సర్పంచ్ శ్రావణి, తహసీల్దార్ శాంతి, మండల వ్యవసాయ అధికారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి 2,000 రూపాయలు పిఎం కిసాన్, అలాగే పిఎం కిసాన్ 2,000, అలాగే అన్నదాత సుఖీభవ 5,000, 7,000 రూపాయలు రైతులకు వస్తా ఉంది. అలాగే జనవరిలో 2,000 పిఎం కిసాన్ మరియు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా 14,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 14,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే కౌలు రైతులు కూడా ఈతర బుకింగ్ చేసిన తర్వాత అక్టోబర్ మాసంలో దానికి మళ్ళా గ్రీవెన్స్ पूरी दुनिया में हमारे मवेशी इन्होंने ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు మనం ఒకటి దగ్గర ఎన్నికలప్పుడు 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే సూపర్ 6 అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో మనం వెళ్ళామో దాంట్లో ఈరోజు 4వది అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈరోజు మన ప్రీతం నాయకులు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా దర్శిలో ఒక కార్యక్రమం పెట్టి దర్శిలో ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. స్టేట్ అంతా కూడా కలిపి, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వాళ్ళ రైతుల అకౌంట్లో పడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున్న పరిస్థితుల్లో మనకి 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి లాస్ట్ ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో మనం ఏదైతే ప్రామిస్ చేసామో, మనం ఏవైతే నమ్మకాలు పెట్టుకొని మన పార్టీని తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈయన ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎన్డీఏ తరఫున సెంట్రల్ నుంచి ఒక 2,000, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి 5,000, 7,000 లెక్కన ఈరోజు రాష్ట్రం అంతా కూడా రైతులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అకౌంట్లో పట్టడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు దగ్గర 46,85,838 మందికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా రైతులకి అకౌంట్లో పడతా ఉంది. దీనికి గాను మన రాష్ట్రం 2,342 కోట్లు ఖర్చు పెడతా ఉంది. దానికి సెంటర్ నుంచి ఇచ్చే 2,000 రూపాయలు 830 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి ఖర్చు పెడుతున్నారు. దగ్గర ఈరోజు 3,173 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకి ఖాతాలలో పడుతున్నాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏది చేసినా కూడా ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి, మనం ఎన్నికలప్పుడు చెప్పాములే ఏముందిలే అని చెప్పేసి అనేది కాదు. పాత గవర్నమెంట్కి ఇప్పటికీ
పూర్తిగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఆయన చెప్పిన పథకాలు నవరత్నాల్లో ఒక పని కూడా చేయలేకపోయాడు. మద్య నిషేధం అన్నాడు, దొంగ మంది అమ్మాడు. అదేవిధంగా 3,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 3,000 పెన్షన్ 200 పెంచి లాస్ట్ ఎన్నికల ముందు 3,000 చేశాడు. అదేవిధంగా వాళ్ళ ఆ రోజు అమ్మఒడి అని చెప్పి ఎంతమందికి ఇస్తే అంతమందికి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చి అది కూడా అమ్మఒడి కూడా పూర్తిగా చేయలేకపోయారు. ఈరోజు ఇట్లాంటివన్నీ కూడా ఒకటి కాదు, చెప్పినవన్నీ కూడా నవరత్నాల్లో అతను పూర్తిగా చేయలేక రైతులు కూడా రైతు భరోసా అని చెప్పేసి ఆ రోజు పెట్టాడు. ఆ రైతు భరోసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ ఇచ్చాడు తప్పితే స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 ఇవ్వాల. దాన్ని కూడా ఆ రోజు రైతుల్ని మోసం చేశారు. ఈరోజు అన్నీ కూడా ఆ విధంగా చేసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏదైతే సూపర్ 6లో మనం పెన్షన్ అని చెప్పేసి అనుకున్నాం, పెన్షన్ అనేది ఈరోజు ₹4,000 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారమే అందరిలోకి పోయి పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనం చెప్పిన ప్రామిస్లు అన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మన నియోజకవర్గంలో వచ్చేసి ఈరోజు అన్నదాత సుఖీభావలో మనకు దగ్గర 9,260 మందికి, అంటే మన సగం అంతా అర్బన్ వస్తుంది, 2 మండలాలే కాబట్టి 9,260 మంది రైతులకి ఈరోజు ₹6,150,00,000 ఈరోజు వాళ్ళందరూ అకౌంట్లో వేస్తూ ఉన్నారు 7,000 లెక్కన. అదేవిధంగా జిల్లాలోకి వచ్చేకి ₹183 కోట్ల ఈరోజు మన జిల్లా ఖర్చు పెడుతున్నారు. దగ్గర 2,68,165 మంది రైతులకి ఈరోజు జిల్లా మొత్తం కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫిగర్స్ కూడా మీకు తెలవాలని, మనం ఎంతమందికి ఇస్తున్నాం, ఎంత డబ్బులు ఇస్తున్నాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా మాట కట్టుబడి ఎంతమందిని ఆదుకుంటున్నాం అనేది మీకు తెలవాలి. కాబట్టి ఈరోజు మీకు ఫిగర్స్ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు రాష్ట్రంలో 63,71,595 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి ₹2,750 కోట్ల ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు మనకి మన నియోజకవర్గంలోకి వచ్చే లోపల మన దగ్గర జిల్లాలో 125 కోట్లు ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 21 లక్షల దాకా ఒక మండలం, అదేవిధంగా 13 లక్షలు ఒక మండలం కింద ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా మనం ఒకసారి అభివృద్ధితో పాటు అన్నీ ఉండాలి అనేదే ఈరోజు మన ప్రభుత్వం ఉద్దేశం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక పక్క అభివృద్ధి జరగాలి, ఒక పక్క సంక్షేమ పథకాలు జరగాలి, అన్నీ రెండు కూడా ఈక్వలైజ్ చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలని ఈరోజు మన ప్రభుత్వం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తల్లికి వందనం కూడా మన నియోజకవర్గంలో 45,051 మందికి ₹67,58,00,000 వరకు ఈరోజు మన నియోజకవర్గంలోనే వేస్తూ ఉన్నారు. జిల్లాలో ₹448 కోట్ల ఈరోజు జిల్లాలో వేస్తున్నారు. ప్రతి ఇంట్లో నేను మనంతా తిరిగినప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళలో కూడా ఎంతో సంతోషంగా ఆ పిల్లలకు పడుతున్నాయా, వాళ్ళు బాగా స్కూల్కి వెళ్తున్నారని చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ రీతిగా ఉండాలి, వాళ్ళకి యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, అదేవిధంగా షూస్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా కూడా గవర్నమెంట్ స్కూల్కి ఉండాలి, పేదలు కూడా చదువుకోవాలనేది ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవటం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వల్ల మనకి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు వస్తూ ఉన్నారు. ఆయన 5,000 కోట్లతోటి ఈరోజు ఎన్హెచ్, స్టేట్ ఎన్హెచ్ కానీ, అదేవిధంగా నేషనల్ ఎన్హెచ్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు. మన రాష్ట్రానికి కూడా ఇవన్నీ కూడా రోడ్లు కూడా కొత్త వచ్చే కార్యక్రమాలు కూడా సాయంత్రం సెంట్రల్ మినిస్టర్ చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా 14లో 19లో చేసాం, తర్వాత ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. మనం రాగానే ఒక 6 పంచాయతీలు మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా పోతే బకెట్ కెనాల్ బ్రిడ్జి ఎక్కడైతే ఈత మొత్తం ఉందో దాన్ని కూడా పెట్టున్నాను. అది ఒకటైపోతే బ్రిడ్జిలన్నీ కూడా మన మండలంలో పూర్తవుతాయి. పూర్తిగా అన్నీ కూడా రోడ్లు కానీ అన్నీ కూడా బాగుండే పరిస్థితులు వచ్చినాయి. విలేజ్లో కూడా ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లు ఉండాలి,
ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఉండాలి, రేషన్ కార్డులు ఉండాలి, పట్టాలు ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమున్నాయో అన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత మీద ఈరోజు ఒక్కొక్కటి పనిచేసుకుంటా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో కూడా కొంచెం లేట్ అయినా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆ రోజు నేను ఈ బ్రిడ్జి దాటి ఏ మూల వరకు రోడ్డు వేసి ఆగిందో ఈ రోజుకి 6 సంవత్సరాలు అయినా కూడా ఆ రోడ్డు అట్లానే ఉంది. సింగిల్ రోడ్లో అలానే జరుగుతూ ఉంది. దానికి కూడా డబుల్ రోడ్ పెట్టాం. తొందరలోనే ఇక్కడి నుంచి సెంట్రల్ లైటింగ్ తోటి పల్లిపాలెం వరకు సెంట్రల్ లైటింగ్ తోటి అన్ని కూడా చేస్తాం. చేసే దాని విధంగా ఈ మండలంలో మిగిలింది అదొకటి. అదేవిధంగా మోటుమాల గుణమాల రోడ్డు 2 కిలోమీటర్లు వేయలేకపోయారు. ఆ 2 కిలోమీటర్లు కూడా వేసి దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా తొందరలోనే చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అన్నీ ఒక్కొక్కటి మనం చేసుకొని వస్తున్నాం. కాకపోతే ఇక్కడ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కూడా మన రాజకీయాలు మాట్లాడటానికి సభ కాదు ఇది. రేపు 15వ తారీఖు మనకు మహిళల బస్సు వచ్చిన తర్వాత 15 నుంచి 30 లోపల కొత్తపట్ల మండలం మీటింగ్ పెడతాం. పార్టీ మీటింగ్ పెడతాం. మీటింగ్లో మనం చేసిన పనులు, మనం ఏం చేసాం, మనం ఏం చేయబోతున్నాం, ఇక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా ఆ రోజు మాట్లాడి ఆ రోజు రాజకీయంగా మాట్లాడడం తప్పితే ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి రాజకీయాలు 100 మాట్లాడుతుంటారు. బయట మాట్లాడేది మీరు కష్టం చేసేవాడికి తెలుస్తుంది. అంతే తప్పితే ఊరికనే కూర్చొని మాట్లాడి 10 మందికి మందు పోసేసి ఏదో రాజకీయాలు చేయాలంటే అవి చాలా చేయొచ్చు. కానీ నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రజలు కూడా ఊళ్ళో అభివృద్ధితో పాటు ఇంటికి సమస్యలు కూడా పోవాలి. ఇంట్లో కుటుంబ సమస్యలు, పొలాల తగాదాలు ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పెన్షన్ కానీ, సొంతలు లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యతల మీద మేమన్నీ కూడా కసరత్తు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మండలంలో కూడా మీరు అందరూ కూడా కలిసి పనిచేయండి. ఊళ్ళల్లో కూడా ఎక్కడైనా కూడా ఎప్పటికప్పుడు గ్రామ మీటింగ్ పెట్టుకోవటం, అదేవిధంగా గ్రామాల్లో ఉండే సమస్యలు కూడా మీరు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవటం, ఇలాంటివన్నీ చేశారంటే తప్పకుండా కూడా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ప్రాబ్లమ్స్ తగ్గినప్పుడు మిమ్మల్ని కూడా అక్కడ నాయకులుగా గుర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా అందరం కలిస్తేనే పనులు అవుతాయి. కాబట్టి అందరం కలిసి కష్టపడి మండలాల్లో మార్పు తీసుకొద్దాం. కష్టపడి అన్ని విధాలు కూడా మండలాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన వచ్చినప్పుడు కూడా మన ఒక 5 ఊళ్ళు కూడా తిరిగాను. ఏదుగా మూటుమాల, మా మరనూరు, అదేవిధంగా ఈత ముక్కల, రాజుపాలెం, గంగపాలెం, వజ్జిరెడ్డిపాలెం 5 ఊళ్ళు కూడా మనం వచ్చిపోయాను. ఆ రోజు ఎంఆర్ఓ గారికి, ఆర్ఐకి వీళ్ళందరూ కూడా చెప్పాను, ఒక రోజు ఒక ఊరు పెట్టుకొని రెవెన్యూ ప్రాబ్లమ్స్ క్లోజ్ చేయమని. మీకు డేట్ చెప్తారు 2 రోజుల ముందే. ఆ రోజు మేము ఊరికి వెళ్ళాము, మా ఊళ్ళో పెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళాను, లేకపోతే పక్క ఊళ్ళో ఎవరో కొత్త సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాకి వెళ్ళానని చెప్పకుండా ఆ రోజు ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మధ్యాహ్నం దాకా మీ దగ్గరే ఉంటారు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయించండి. రెవెన్యూ ప్రాబ్లమ్సే మేజర్ ప్రాబ్లమ్స్. రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఈ మండలంలో కానీ సాల్వ్ అయితే చాలా పనులు కూడా సాల్వ్ అవుతాయి. కాబట్టి అన్నీ కూడా రెవెన్యూ కూడా స్టార్ట్అప్ చేసుకోవడానికి వాళ్ళు కూడా టైం పెట్టాం. 1 నెల లోపల వాళ్ళు ఈ మండలం అంతా కూడా ఒక ఊరు పెట్టుకొని అన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అవి కూడా చూసిన తర్వాత ఇంకా ఉండేది మహిళలకి 1500 రూపాయలు మహిళలకు ఇవ్వాలనేది ఒకటి ఉంది. అదేవిధంగా మన చదువుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా 2000 రూపాయలు వేస్తామని చెప్పి ఈ 2 పథకాలు ఉన్నాయి. ఆ 2 కూడా తొందరలోనే ప్రారంభిస్తారు. ఆ 2 కూడా అయిపోతే మనం ఏదైతే సూపర్ 6లో మనం ప్రామిస్ చేసామో అవన్నీ కూడా నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఈరోజు 100 దొంగ మాటలు మాట్లాడతారు, అవన్నీ కూడా కరెక్ట్గా. ఈరోజు 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు వచ్చి ఇంకా పథకాలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి మాయ మాటలు, ఏవో మధ్య మాటలు మాట్లాడతారు. అవన్నీ కాదు. ఇప్పుడు వచ్చి మనకి 12-14 నెలలు అయింది. మనం ఉండేది ఇంకా 3-4 సంవత్సరాల లోపల పూర్తిగా ఇళ్లలో సమస్యలు, మండలం డెవలప్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఎవరో పనికి మాటలు మాట్లాడేవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లే, అవి పట్టించుకోవాల్సిన అవసరం లే. మనకు కావాల్సింది అభివృద్ధి. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. ఇది రాష్ట్ర అవకాశాలు జరగలేదు. కాబట్టి అభివృద్ధి చేసి ప్రజల్లో
ఉండాలి తప్పితే అభివృద్ధి చేయకుండా ఆ రోజు ఏదో అన్నం పెట్టామా మంది ఇచ్చామా ఆ రోజు గడుపుకునేది కాదు. వాళ్ళు లాంగ్ లైవ్లో వాళ్ళకి ఏం చేయాలి, ఆ కుటుంబాలు చల్లగా ఉండాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనకు అవసరం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈరోజు దళితులు వచ్చినా కూడా మా దగ్గరికి అప్పుడే రావద్దు, ముందు నియోజకవర్గాల్లో మన వాళ్ళందరినీ కలవండి, మరి రైతు ఏదైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచండి, తెలిసి మధ్యాహ్నం రండి మనం కలుసుకుందాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. మనం గోల్డ్ మండలం ఉలిచిలో పెట్టాం. ఉలిచిలో అక్కడ ఉండే మండల నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా యూనిటీగా ఎన్డీఏ కూటమిలో కలుపుకొని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలనేదే మా ఉద్దేశం. తప్పకుండా కూడా అదేవిధంగా మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కల్చర్ పెద్దలు, మన ప్రీతం నాయకులు, మన ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారికి, అలానే మన మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మన గౌడ్ గారికి, జ్ఞాన సుబ్బారావు గారికి, వెంకటేశ్వర గారికి, కృష్ణారెడ్డి గారికి, అందరికీ మన వేదిక నలుగురించి మన కాయపల్లి శ్రీనివాసరావు గారికి, మన మిగతా సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో మరొక హామీ అంటే రైతులకి మన పథకం అన్నదాత సుఖీభవ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అట్లానే మన స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇస్తున్నటువంటి పథకానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. దానికి మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి ఒక 7,000 వేదికను అలంకరించిన పెద్దలు, మన ప్రీతం నాయకులు, మన ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారికి, అలానే మన మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మన గౌడ్ గారికి, జ్ఞాన సుబ్బారావు గారికి, వెంకటేశ్వర గారికి, కృష్ణారెడ్డి గారికి, అందరికీ మన వేదిక నలుగురించి మన కాయపల్లి శ్రీనివాసరావు గారికి, మన మిగతా సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో మరొక హామీ అంటే రైతులకి మన పథకం అన్నదాత సుఖీభవ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అట్లానే మన స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇస్తున్నటువంటి పథకానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. దానికి మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి ఒక 7,000 ఈరోజు మొదటి విడతగా ఇవ్వడం జరుగుతాం. ప్రతిపక్ష పార్టీలు విమర్శించే దానికి ఆస్కారం ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకుంటూ చిన్నగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకొని మన పార్టీ ఇచ్చినటువంటి హామీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు రైతులకి ప్రయోజనకరంగా ఉన్నటువంటి టైటిల్ డీడ్ యాక్ట్ని తీసుకొచ్చాం. అదేవిధంగా రెండవది గత 2014-19లో మనం ప్రతి పేదవాడికి తక్కువ ఖర్చుతో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా మనం అన్నం పెడుతుంటే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి వాటిని పేదల కాడ అన్నం తీసేసిన మరలా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని పునరుద్ధరించడం జరిగింది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మూడోది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆడవారికి సంవత్సరానికి 3 లెక్కన మనం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ పథకాన్ని కూడా అమలు పరుచుకుంటూ పోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒకటొకటిగా మనం అమలు పరుచుకుంటూ వస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు రైతులకి ప్రయోజనకరంగా ఉన్నటువంటి టైటిల్ డీడ్ యాక్ట్ని తీసుకొచ్చాం. అదేవిధంగా రెండవది గత 2014-19లో మనం ప్రతి పేదవాడికి
తక్కువ ఖర్చుతో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా మనం అన్నం పెడుతుంటే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి వాటిని పేదల కాడ అన్నం తీసేసిన మరలా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని పునరుద్ధరించడం జరిగింది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మూడోది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆడవారికి సంవత్సరానికి 3 లెక్కన మనం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ పథకాన్ని కూడా అమలు పరుచుకుంటూ పోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 13,40,000 20,000 చేస్తూ తొలి విడతగా 7,000 చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది రైతు ప్రభుత్వం. రైతులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మేలు జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే మేలు జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా 90% సబ్సిడీతోటి డ్రిప్ ఇరిగేషన్ డెవలప్ చేయటం కానీ, అది ఎస్సీ ఎస్టీలకి అయితే 100% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అట్లాగే విత్తనాలు సబ్సిడీ ఇవ్వటం, అట్లాగే పనిముట్లు మొత్తం కూడా యాంత్రీకరణలో భాగంగా పనిముట్లు సగం రేటుకి రైతులకు అందించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అట్లాగే ఈ సంవత్సరం పొగాకు బదిలీ పొగాకు కొనుగోలు చేయడానికి, అలాగే మామిడి రైతుల కోసం, కోకో రైతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి రైతుల కోసం పాటుపడిన ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక్క 7,500 కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000కి 7,500 రైతు భరోసా తప్ప మొత్తం డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు, పనిముట్లు ఇవ్వటం తీసేశాడు. మొత్తం కూడా రైతులకి అన్యాయం చేసి ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టడం కూడా చేయలేదు. చివరికి మన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు పోతే 3 సంవత్సరాలు గేటు పేరు పెట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు పోలవరం కానీ రైతులు సుఖీభవ కార్యక్రమం ఇంతకుముందు 13,40,000 20,000 చేస్తూ తొలి విడతగా 7,000 చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది రైతు ప్రభుత్వం. రైతులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మేలు జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే మేలు జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా 90% సబ్సిడీతోటి డ్రిప్ ఇరిగేషన్ డెవలప్ చేయటం కానీ, అది ఎస్సీ ఎస్టీలకి అయితే 100% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.